హాయ్ గైస్, వైటీ స్టూడియోలో ఈ లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, వెంటనే మీ ఛానల్ వైరల్ అవుతుంది. 100% వైరల్ అవుతుంది. సో ఎవరికి తెలవకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకు తెలుస్తుంది. వైటీ స్టూడియోలో ఈ లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, 100% మీ ఛానల్ అయితే వైరల్ అవుతుంది. సో ఎలా వైరల్ అవుతుంది మీరు తెలుసుకోవాలంటే 100% వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ అయితే తీసుకోండి అండ్ కామెంట్ అయితే చేసుకోండి అన్నమాట. సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి గాయస్. ఇక్కడ నేను వేస్తా అంటే ఇక్కడ వైటీ స్టూడియోలో వెళ్ళిపోతాను. ఇలా వైటీ స్టూడియో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్ వేలో చెప్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ సింపుల్ వేలో చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్ టెక్ ఆఫీస్ ఛానల్ కదా. సో ఇక్కడ అనలిటిక్స్ ఉంది చూడండి. సో ఇక్కడ కింద డౌన్ లో అనలిటిక్స్ ఉంది కదా, ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ మనకి ఏం లేదండి, చిన్న వే ఉంటుంది అనమాట, అది చూపిస్తాను అనమాట. సో అది చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేస్తా, వేరేది ఏం లేదనమాట. సో ఆ లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, 100% వైరల్ అవుతుంది. అక్కడ మీరు తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంది చూడండి గాయస్ ఇక్కడ. కంటెంట్ ఉంది అండ్ ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది, ట్రెండ్స్ ఉంది. సో ఈ రెవెన్యూ మౌంటేషన్ అయిన వాళ్ళకే వస్తారనమాట. సో రెవెన్యూ ఆప్షన్ అయితే రాదనమాట. సో ఇక్కడ ఆడియన్స్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ వ్యూ అంటుంది. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ వ్యూ అంటుంది. ఎప్పటి నుంచి? సో మంత్ ఆడియన్స్ 22 November 2025 మనకైతే ఇక్కడ రికమెండ్ అయితే చేస్తుంది. ఇది ఏంటిది అంటే గాయస్ కదండి, న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 77.8% అయితే చూస్తున్నారు. అంటే కొత్త వాళ్ళు 77% 8% చూస్తున్నారు. క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 20.1% చూస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 2.1% చూస్తున్నారు. ఇక్కడనే మనం తెలుసుకోవాలి ఏంటంటే గాయస్ ఇక్కడ. సో ఎవరైతే ఇప్పుడు చూడండి, మీకు 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, 2K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, 2K సబ్స్క్రైబర్స్ అనుకుందాం. 2K సబ్స్క్రైబర్స్ మీరు యాక్చువల్లీ ఉన్నారనుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ ఉన్నారనుకోండి. ఎగ్జాక్ట్లీ మన వీడియో పబ్లిక్ అయిపోయింది అనుకోండి, ఆ 2K సబ్స్క్రైబర్ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్తుంది కదా. సో వెళ్తే ఏమైతే అంటే 2K సబ్స్క్రైబర్స్ అయితే చూస్తారా? చూడరు కదా. సో నోటిఫికేషన్ అయితే సబ్స్క్రైబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది, బట్ వాళ్ళైతే కొందరు చూడారనమాట. సో ఇక్కడ మనకు అదే అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 77 చూపిస్తుంది, క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే అండ్ 20% చూపిస్తుంది, రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే 2.1% చూపిస్తుంది. సో ఇక్కడనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెగ్యులర్ వ్యూవర్స్ మనకు ఎక్కువ చూస్తే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. రెగ్యులర్ వ్యూవర్స్ అంటే ఏంటిది గాయస్ కదండి, మీరు వీడియో పబ్లిక్ చేయగానే ఒక నోటిఫికేషన్ అనేది సో ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. సో వాళ్ళు క్లిక్ చేసి చూడాలి కదా. సో వెంటనే మనకు 200, 300, 400, 500, 1K ఇట్లా వ్యూస్ వస్తాయి కదా. సో పెద్ద పెద్ద క్రియేటర్స్కి అండ్ వీడియో పబ్లిక్ చేయగానే 1K, 2K, 3K, 4K ఇట్లా వ్యూస్ వస్తాయి. సో ఎందుకు వస్తాయి వాళ్ళకంటే సబ్స్క్రైబర్స్ బేస్ దగ్గర, అంటే సబ్స్క్రైబర్స్ దగ్గరికి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోయింది, వాళ్ళు వెంటనే సో వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకు వ్యూస్ వస్తాయి పెద్ద పెద్ద క్రియేటర్స్కి. సో వెంటనే వ్యూస్ వస్తాయి అన్నమాట. మనకు ఇప్పుడు చూడండి, చిన్న చిన్న క్రియేటర్స్ అండ్ బిగినర్స్ కానీ వాళ్ళకు వ్యూస్ ఎక్కువ రావు. ఎందుకు? సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చూడరనమాట. ఇక్కడ చూడండి నాకు ఎంత చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. రెగ్యులర్ వ్యూవర్స్ దగ్గర 2.1% చూపిస్తుంది, క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే 20% చూపిస్తుంది, అండ్ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 77% చూపిస్తుంది అనమాట. సో ఇలా మనకు ఇక్కడనే మనకు రెగ్యులర్ వ్యూవర్స్ దగ్గర ఎక్కువ రావాలన్నమాట. ఈ 77 అయితే చూపిస్తుందో ఇక్కడ మనకు రెగ్యులర్ వ్యూవర్స్ దగ్గర రావాలన్నమాట 77%. అలా వస్తే వెంటనే మీ వీడియో వైరల్ అవుతుంది. సో సబ్స్క్రైబర్స్ గిన మన వీడియో చూసేసిండ్రు అనుకోండి, చూసిన తర్వాత అండ్ కొత్త వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ మన అల్గోరిథం పంపిస్తాయన్నమాట. సో అలా మీరు కంప్లీట్లీ సో ఇక్కడనే మీరు చూసుకోవాలి. ఇక్కడ మనకు ఈ లిస్ట్ కింద వచ్చిందని చెప్పాను కదా, ఈ లిస్ట్ కింద వచ్చింది అనుకోండి 100% మీ వీడియో వైరల్ అవుతుంది. ఇదేనండి కంప్లీట్లీ న్యూ వ్యూవర్స్, క్యాజువల్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్. సో చూసుకుంటే గాయస్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ కింద చూసిండ్రు అనుకోండి, మీ వీడియో కంటిన్యూగా వీడియో చూసిండ్రు అనుకోండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది కంప్లీట్లీ. గాయస్ మీరు చూడండి, ఇక్కడనే చూసుకోండి గాయస్ ఇక్కడ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ న్యూ వ్యూవర్స్ కనిపిస్తుంది, క్యాజువల్ వ్యూవర్స్ కనిపిస్తుంది, రెగ్యులర్ వ్యూవర్స్ కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్లీ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకు రెగ్యులర్ వ్యూవర్స్ దగ్గర ఎక్కువ పర్సంటేజ్ కింద చూపించింది అనుకోండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో ఇదే నేను చెప్పేది కంప్లీట్లీ. సో ఈ లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, వైటిస్ట్లో ఈ లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు రెగ్యులర్ వ్యూవర్స్ దగ్గర సో ఎక్కువ చూపించింది అనుకోండి, 2.1% చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ 2.1% చూపిస్తుంది. అండ్ అవునా, సో అది ఎక్కువ చూపించింది అనుకోండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా అన్నమాట. ఓకే, సో ఇది అండి, మీరు చూసుకున్న తర్వాత మీ వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడు పబ్లిక్ చేయండి. సో ఆడియన్స్ ఎవరు సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు చూస్తుండ్రా, పాత వాళ్ళు చూస్తుండ్రా, క్యాజువల్ వాళ్ళు చూస్తుండ్రా, మిడిల్ వాళ్ళు చూస్తుండ్రా, సో ఇట్లా చూసుకున్న తర్వాత మీరు వీడియో పబ్లిక్ చేస్తూ ఉండండి. టైమింగ్ కూడా ఉంటాయండి. మార్నింగ్ 10 o'clock వీడియో పబ్లిక్ చేయకండి. ఒక వీడియో నేను సండే రోజు పబ్లిక్ చేశాను, ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది అనమాట. సో అట్లా మీరు పబ్లిక్ చేయకండి. మధ్యాహ్నం పబ్లిక్ చేయండి లేదా ఈవినింగ్ పబ్లిక్ చేయండి. వీడియో టైమింగ్ అయితే కంపల్సరీ మీరు చూసుకోండి. మధ్యాహ్నం అయితే పబ్లిక్ చేయండి లేదా సాయంత్రం పబ్లిక్ చేయండి. అండ్ మార్నింగ్ నుండి 12 మధ్యలో పబ్లిక్ చేసినారు అనుకోండి, వీడియో ఫెయిల్ అయిపోతుంది. ఆడియన్స్ యాక్టివ్ ఉంటలేరు కదా, సబ్స్క్రైబర్స్ అయితే యాక్టివ్స్ అయితే ఉంటలేరు, వేరే వాళ్ళు కూడా యాక్టివ్ ఉంటలేరు అనమాట. సో అట్లా మీరు చూసుకొని మీరు వీడియో పబ్లిక్ చేయండి అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.